49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సరే, అయితే బీసీ కులగన్న పేరిట దేశమంతటి చేయాలని నిర్ణయం తీసుకుంది, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టు తనది తాను చూసుకోలేక ఈ కులగాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడతారా? రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఆదర్శం తీసుకునేంత చిన్నగా లేము మేము భారతీయ జనతా పార్టీ గారు. ఇలా ప్రపంచానికి ఆదర్శవంతంగా ఇచ్చినటువంటి మా పార్టీ ఇవాళ అనేక గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని పరువులెత్తుతున్న మా పార్టీ, మా ప్రభుత్వం. కానీ నిజంగానే నీది ఆదర్శవంతమే అయితే ఈ దేశంలో 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 48 సంవత్సరాల కాలం పాటు మీరే పరిపాలించారు. నీవు అధికారంలో ఉన్ననాడు 48 సంవత్సరాలు ఎందుకు బీసీల గురించి మాట్లాడలేదు, బీసీల మంత్రులను పెట్టలేదు, బీసీలకు కులగణన చేయలేదు? చెప్పండి. నువ్వు మాట్లాడతావా? బిఫోర్ ఇండిపెండెన్స్ 1935లో ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ కులగణన చేసింది. మళ్ళీ ఆ ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ శాసనం చేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ వర్గాల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం వల్లనే ఇది సాధ్యమైందంటూ మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తే దేశంలో అధికారం రావాలి. వాళ్ళు కొన్ని రాష్ట్రాల అధికారం ఎందుకు రాలేదు? మరి భారత్ జోడో యాత్రలో గన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసావు కదా, ఎందుకు నువ్వు అధికారం రాలేకపోయినావు? ఎందుకు ఇవాళ పేలవంగా ఉన్నావు నువ్వు? ఎందుకు ఇవాళ నిరాశలో ఉన్నది నీ పార్టీ? చెప్పండి. అయితే కర్రగుట్ట మీద అయింది సార్ అభిప్రాయం, అంటే బీజేపీ స్టాండ్ ఏంటి అంటే అది ఆదివాసులని టెర్రరిస్టులు అంటే నక్సలైట్ల పేర్లతో చంపేస్తా ఉందంటూ మాట్లాడుతూ ఉన్నారు. మా హోంమంత్రి గారు దీనికి సంబంధించిన అనేక మేము గవర్నమెంట్లో ఉండడం, కేంద్ర ప్రభుత్వంలో భాగంగానే ఉన్నా. మా హోంమంత్రి గారు ఏం చెప్తున్నారో అది మా పార్టీలో అయింది. సో అంటే రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి, ఏంటి మీ స్పందన ఏంటి? అందాల పోటీలు జరుపుకుంటే మాకేం బాధ లేదు, కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో తాగేనీళ్ళ సమస్య ఉంది, సఫాయి కర్మచారులకు జీతాలు వస్తలేవు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు వస్తలేవు. ఇవాళ గవర్నమెంట్ పరమైన పని చేయాలంటే కూడా వణికిపోతూ ఉన్నారు. ఇట్లాంటి మొత్తం అకాల వర్షాలతో వడ్లని తడిచిపోతున్నాయి. అలాంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాం.